జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. పట్నానికి చెందిన బింగి రాజశేఖర్ కు పెంపట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి రాజశేఖర్ హైదరాబాద్ కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తామామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. అయితే ఇతను 3 నెలల నుంచి టార్చర్ పెడుతున్నాడు. 3 నెలల నుంచి అతను ఫోన్ మాట్లాడు, కొడుకు మాట్లాడి ఫోన్ మాట్లాడు. ఉండేది ఎక్కడ? పిల్లల తరఫున కూడా ఎవరో వచ్చారు, వేరే వాళ్ళు ఎవరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎవరో మనకి 3 నెలల నుంచి టార్చర్ పెడుతుంది సార్. మా బిడ్డ చెప్పలేదు. ఫ్రెండ్స్ అనుకుంటా పోయింది. నా ఫ్రెండ్స్ అనుకుంటా పోయి వారం రోజులు ఉండు, 5 రోజులు ఉండు, రమ్మంటే అచ్చులు లేదు. అమ్మాయి తరఫున వచ్చిన వాళ్ళందరూ ఓకేనా? ఫోటోలే కదా వీడియో. సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డకు పెళ్లి చేసి ఈయన పేరు నాలుగు పేరు రాజశేఖర్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు, ఇద్దరు కొడుకులు నా బిడ్డకు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, ట్రాన్స్ను పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? నా బిడ్డ మందు తాగింది సార్. వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను చూడటానికి వచ్చిన అంటుండు. ట్రాన్స్ ఏమంటున్నా? పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా, విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు. ఇంటికి వచ్చిండు. నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా.